అందరికీ నమస్కారం. ఇది ఎకానమీ బేసిక్స్ 20th అండ్ లాస్ట్ మాడ్యూల్. దాదాపు 3 నెలల క్రితం ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్స్, ఫండమెంటల్స్ సరళంగా అర్థమయ్యే రీతిలో స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో గురు శుక్రవారాల్లో అంటే వీక్లీ 2 మాడ్యూల్స్ చొప్పున ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది విద్యార్థులు ఎకానమీకి సంబంధించినటువంటి న్యూస్ రిపోర్ట్స్ ఫాలో కావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదా ఫండమెంటల్స్ తెలియకపోవటమే కారణం. కొంచెమైనా సరే వాళ్ళకి ఎకానమీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ సిరీస్ని దాదాపు 3 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుతో ఈ సిరీస్ ముగుస్తుంది. ఈ 20 మాడ్యూల్స్ ఒక సెపరేట్ ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. ఎవరైతే ఎకానమీకి సంబంధించి బేసిక్స్, ఫండమెంటల్స్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ 20 మాడ్యూల్స్ చూడండి. ఆ తర్వాత రెగ్యులర్గా నేను చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్, ఎకానమీ రిలేటెడ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా అర్థమవుతాయి. సరే, ఇక వచ్చే సోమవారం నుంచి మన వీక్లీ 5 days కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ యథావిధిగా కొనసాగుతాయి. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం నాడు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుధవారం నాడు ఇండియన్ ఎకానమీ, గురువారం నాడు పాలిటీ అండ్ జియోగ్రఫీ, ఫ్రైడేస్ చాలా ఇంట్రెస్టింగ్ మాడ్యూల్ మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్. అందమైన మ్యాప్స్ ద్వారా నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని ప్రతి ఫ్రైడే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సిరీస్ నేమ్ కూడా 10 AM విత్ జీవీఆర్ సార్. ఇది యథావిధిగా కొనసాగుతుంది. సో వచ్చే సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రతి వారం 5 మాడ్యూల్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్, ఆన్సర్స్. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 10 ప్రశ్నలు అడగటం, వాటికి సమాధానాలు. మంగళవారాల్లో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుధవారాల్లో ఇండియన్ ఎకానమీ, గురువారాల్లో పాలిటీ అండ్ జియోగ్రఫీ, శుక్రవారాల్లో మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా ఇందులో ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సరే, తప్పకుండా లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి అన్ని మాడ్యూల్స్ని ఎంజాయ్ చేయండి. ఈ 20 మాడ్యూల్స్ బేసిక్స్ పూర్తిగా తెలియని వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఇక యూనియన్ బడ్జెట్ ఎకానమిక్ సర్వేకి సంబంధించి 11 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బడ్జెట్కి సంబంధించి 5, ఎకానమిక్ సర్వేకి సంబంధించి 5, అలాగే ఈ రెండింటి మీద ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ 60 ప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ 11 మాడ్యూల్స్ చూడండి. అవి చూసి అర్థం కాక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మొదట ఈ 20 మాడ్యూల్స్ చూడండి ఎకానమిక్ బేసిక్స్కి సంబంధించి. ఆ తర్వాత అవి చూడండి. ఈ 20 మాడ్యూల్స్ చూస్తే మీకు ఈజీగా ఎకానమీ రిలేటెడ్ న్యూస్ రిపోర్ట్స్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ చివరి మాడ్యూల్లో 10 వర్డ్స్ టెర్మినాలజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఈ పదంలోనే మీనింగ్ ఉంది. మన దేశానికి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని తగ్గించడానికి, మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని పెంచడానికి తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. 1950ల నుంచి 80ల దాకా దాదాపు 30-40 సంవత్సరాల పాటు మన దేశం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పాలసీని ఫాలో అయ్యింది. అంటే ఇంపోర్ట్స్ని బాగా నియంత్రించారు. ఇంపోర్ట్స్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. చాలా వరకు ఇంపోర్ట్స్ అలౌ చేయలేదు 1950ల నుంచి 80ల దాకా. ఏదైనా అలౌ చేసినా సరే కస్టమ్స్ డ్యూటీ చాలా ఎక్కువ విధించారు. అంటే అప్పుడు ఎకానమీ ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉంది. ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిస్టమ్స్ అన్నీ డెవలప్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఇన్ఫాన్సీ స్టేజ్ అంటారు. ఆ ఇన్ఫాన్సీ స్టేజ్లో ఏ ఎకానమీకైనా సరే ప్రొటెక్షన్స్ అవసరం. అలాంటి ప్రొటెక్షన్స్ని పెట్టారు. ఇంపోర్ట్స్ చాలా అలౌ చేయలేదు. అలాగే చాలా కస్టమ్స్ డ్యూటీస్ ఏవైతే అలౌ చేశారో వాటి మీద హై కస్టమ్స్ డ్యూటీస్ విధించారు. అప్పట్లో ఏదైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవటం చాలా కష్టంగా ఉండేది.
ఎట్ ద సేమ్ టైం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ సెక్టర్కి ప్రామినెన్స్ ఇచ్చారు. అయితే పబ్లిక్ సెక్టర్ అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేకపోయిన కారణంగా మనకి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది ఫెయిల్ అయిందని చెప్పచ్చు. మొదటి 3-4 దశాబ్దాల కాలంలో పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గ్లోబల్లీ కాంపిటేటివ్ గూడ్స్ తయారు చేయలేకపోయిందనమాట. అది ఒక ఫెయిల్యూర్ అని ఎకానమిస్ట్ చెప్తారు. మొదటి 3-4 దశాబ్దాల్లో మనం ఫాలో అయినటువంటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పాలసీ ఒక ఫెయిల్యూర్గా పేర్కోవచ్చు. ఇక రెండవసారి ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సిమిలర్ పాలసీని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏం చేశారు, ఇంపోర్ట్స్ మీద కస్టమ్స్ టారిఫ్స్ పెంచారు. యావరేజ్ కస్టమ్స్ టారిఫ్ 14 నుంచి 18% పెరిగింది గత 7-8 ఏళ్ల కాలంలో. ఇంపోర్ట్ టారిఫ్స్, యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచడమే కాకుండా డొమెస్టికల్లీ గూడ్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి దాదాపు 14 సెక్టర్స్లో వాళ్ళు ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మీద, అంటే ఈ సంవత్సరం 100 మొబైల్ ఫోన్స్ తయారు చేసి నెక్స్ట్ ఇయర్ 200 మొబైల్ ఫోన్స్ తయారు చేస్తే ఎంతైతే ఎక్కువ తయారు చేస్తున్నారో వాటి మీద ఇన్సెంటివ్స్ ఇవ్వటం అన్నమాట. అలా ఇన్సెంటివ్స్ ఇవ్వటం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దాదాపు 14 సెక్టర్స్కి లాంచ్ చేశారు పిఎల్ఐ. సో పిఎల్ఐ స్కీమ్ ద్వారా ప్లస్ ఇంపోర్ట్ టారిఫ్స్ రైట్ చేయటం వలన మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్కి ఊతం ఇవ్వాలి అని చెప్పి రెండవసారి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ని మన ప్రభుత్వం అటెంప్ట్ చేస్తోంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. అర్థమైంది కదా. ఇక రెండవది హైలీ లెవరేజ్డ్. ఈ పదం కూడా మీకు న్యూస్ పేపర్స్లో తరచుగా కనబడుతూ ఉంటుంది. సచ్ అండ్ సచ్ ఫర్మ్ ఈజ్ హైలీ లెవరేజ్డ్. హైలీ లెవరేజ్డ్ అంటే ఏంటంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి అసెట్స్తో పోలిస్తే, వాళ్ళ ఈక్విటీతో పోలిస్తే వాళ్ళకి లోన్స్, డెట్స్ ఎక్కువ ఉండటం అన్నమాట. ఇది హైలీ లెవరేజ్డ్ అనేటువంటి పదం సెక్టర్ని బట్టి ఉంటుంది. కొన్ని సెక్టర్స్లో, ఉదాహరణకి స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే కాపర్ ఇండస్ట్రీ కావచ్చు, అక్కడ ఎక్కువ లోన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కువ పెట్టుబడి లేని చోట్ల కూడా సొంత డబ్బులు పెట్టకుండా అంతా అప్పు తెచ్చిన వాటి మీదే డిపెండ్ అయితే హైలీ లెవరేజ్డ్ అంటాం. ఇది సెక్టర్ టు సెక్టర్ డిఫైన్ అవుతుంది. అర్థమైంది కదా. అంటే సెక్టర్ టు సెక్టర్ వేరీ అవుతుంది. ఇక్కడ మీకు 2 సినారియోలు ఇచ్చాను. ఒక కంపెనీ పెట్టాలని ఒక ఆయన అనుకున్నారు. ఆయన సొంత డబ్బులు అంటే ఈక్విటీ 100 crores తీసుకొచ్చారు. 900 కోట్లు అప్పు తెచ్చారు. అంటే ఇక్కడ చూడండి, డెట్ ఈక్విటీ రేషియో ఎంత? 900/100 అంటే 9. డెట్ ఈక్విటీ రేషియో అనే పదం కూడా తరచుగా వినపడుతూ ఉంటుంది. ఇలాంటి డెట్ ఈక్విటీ రేషియోస్ ఎక్కువ ఉన్న కంపెనీస్ని హైలీ లెవరేజ్డ్ అంటారు. ఇంకోటి ఏంటంటే లెస్సర్ స్కిన్ ఇన్ ద గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ సొంత డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీ సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి పట్టనట్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి కంపెనీ సక్సెస్ అవ్వటం కష్టం అన్న ఉద్దేశంలో దిస్ కంపెనీ ఈజ్ హైలీ లెవరేజ్డ్ అన్నటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. లెస్ స్కిన్ ఇన్ ద గేమ్ అని కూడా అంటారు. సినారియో 2 చూడండి. ఈక్విటీ 500 కోట్లు, డెట్ 500 కోట్లు. డెట్ ఈక్విటీ రేషియో ఎంత వచ్చింది? ఇక్కడ 500/500 1 వచ్చింది. ఈ సినారియో 1లో కంపెనీ ఈజ్ హైలీ లెవరేజ్డ్ అంటాం. తర్వాత అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్. తరచుగా మీరు వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటారు. బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. అసెట్స్ అంటే ఏమిటి? బ్యాంక్ పర్స్పెక్టివ్లో లోన్స్ అన్నమాట. ఎందుకంటే లోన్స్ ఇస్తేనే వాళ్ళకి ఆదాయాలు వస్తాయి. తర్వాత లయబిలిటీస్ అంటే ఏమిటి? మనం చేసే డిపాజిట్స్ మీద వాళ్ళు వడ్డీ పే చేయాలి, వాళ్ళకి లాభాలు రావాలి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తారో డిపాజిట్స్ మీద అది 6%, 5% ఉంటుంది. కానీ లోన్ ఇస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు.
మనం యావరేజెస్ మధ్య డిఫరెన్స్ చూస్తే యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ డిపాజిట్స్, యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ లోన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ నిమ్ అంటారు. బ్యాంకింగ్ సెక్టర్లో ఇది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. అసలు విషయానికి వద్దాం. అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటే ఏమిటంటే, బ్యాంక్స్ మనం తీసుకెళ్ళి కొన్ని సేవింగ్స్ డిపాజిట్స్ వేస్తాం, అలాగే కంపెనీలు కరెంట్ డిపాజిట్స్ ఉంటాయి. సేవింగ్స్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్ ఎప్పుడు పడతాయో ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటువంటి వాటి మీద బ్యాంక్స్ ఆధారపడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ 2 ఏళ్లకో 3 ఏళ్లకో వేస్తాం. అంటే యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 2-3 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళు ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైనా సరే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి లోన్ ఇచ్చారనుకోండి, దానికి జెస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కట్టడం మొదలెట్టేదే 7 ఏళ్ల తర్వాత, 8 ఏళ్ల తర్వాత, గ్రాడ్యువల్గా 30 ఏళ్ల పాటు దాన్ని కడతారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. అంటే బ్యాంకులకి రుణాలు ఇచ్చినప్పుడు వచ్చేటువంటి డబ్బులు చాలా కాలం స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇక వాళ్ళు డిపాజిట్స్ ఏవైతే తీసుకుంటారో షార్ట్ టర్మ్లో పే చేయాల్సి వస్తుంది. దీన్ని ఏమంటారంటే అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటారు. తర్వాత మోరల్ హజార్డ్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు బ్యాంక్ లోన్స్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ లోన్స్ని రాజకీయ కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫార్మర్స్ స్ట్రెస్ కావచ్చు, వేవ్ ఆఫ్ చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కొన్ని పార్టీలు ప్రామిస్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రామిస్ చేసినా చేయకపోయినా రైతుల్లో ఒక రకమైనటువంటిది ఇది ఉంటుంది. ఏదో ఒక రోజు ప్రభుత్వం వేవ్ ఆఫ్ చేయకుండా ఉంటుందా అని చెప్పి. అందుకని రిచ్ ఫార్మర్స్ కూడా, కట్టగలిగిన ఫార్మర్స్ కూడా కట్టరు, వెయిట్ చేస్తుంటారు. చూద్దాంలే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వేవ్ ఆఫ్ చేస్తుందేమోనని చెప్పి. ఇది ఒక మోరల్ హజార్డ్ అనమాట. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీ ఆఫీస్లో కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది, కంప్యూటర్లు ఉన్నాయి, అలాగే మీ ఆఫీస్లో ఇంకా వాల్యుబుల్ కెమెరాస్ ఉన్నాయి, ఇంకా రకరకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎవరైనా దొంగతనం చేస్తే మీకు చాలా నష్టం వస్తుంది. దానికేం మీరు జనరల్ ఇన్సూరెన్స్ చేయలేదు. జనరల్ ఇన్సూరెన్స్ చేయనప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముందు 2 తాళాలు వేస్తారు, వెనక 2 తాళాలు వేస్తారు. ఆ పక్కన్న వాడిని కాస్త చూస్తుండు బాబు రాత్రిపూట అని చెప్తారు. అదే మీరు ఇన్సూరెన్స్ చేశారనుకోండి, ఇన్సూరెన్స్కి 40,000 50,000 సంవత్సరానికి కట్టి ఇన్సూరెన్స్ చేశారనుకోండి, అప్పుడు న్యాచురల్గా మీరు కేర్లెస్గా ఉంటారు. ఒక చిన్న తాళం కప్పేసి వస్తారు రోజు ఇంటికి. పోతే పోయిందిలే, పోతే ఎవరో ఒకళ్ళు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు కదా అని. దాన్ని మోరల్ హజార్డ్ అంటామన్నమాట. ఎక్కువగా ఈ మోరల్ హజార్డ్ అనే పదం వేవర్ ఆఫ్ అంటే ఈ అగ్రికల్చరల్ లోన్స్ని వేవ్ చేసేటప్పుడు వినపడుతూ ఉంటుంది. ఈ 2 ఉదాహరణలతో మీకు అర్థమైంది కదా. స్పెషల్ పర్పస్ వెహికల్, ఎక్కడైనా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఒక ఎక్స్ప్రెస్ వే కావచ్చు, ఒక పోర్ట్ కావచ్చు, ఒక ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, దానికి స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేస్తుంటారు. అంటే ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ అది ఆ పర్పస్ కోసమే, అది అవ్వగానే దాన్ని క్లోజ్ చేసేస్తారు. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఇది ఒక లీగల్ ఎంటిటీ, ఒక బిజినెస్కి సంబంధించి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి సంబంధించి నేరో స్పెసిఫిక్ టెంపరరీ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత దీస్ ఆర్ యూజ్డ్ బై కంపెనీస్ టు ఐసోలేట్ ద ఫర్మ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రిస్క్స్. ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలనుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకుందాం. దానికి జిఎంఆర్ వాళ్ళు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేయొచ్చు. అంటే పర్టిక్యులర్లీ ఆ ప్రాజెక్ట్ కోసమే. అలా క్రియేట్ చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోగానే ఆ ఎస్పీవి కూడా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే రిస్క్ అనేటువంటిది రాదు. ఒక పర్టిక్యులర్ స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేశారనుకోండి జిఎంఆర్ వాళ్ళకి మిగతా కంపెనీ అంటే మిగతా యాక్టివిటీస్లో రిస్క్ వచ్చినప్పటికీ కూడా ఇది ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దట్ రిస్క్ అనమాట. తర్వాత బేస్ ఎఫెక్ట్. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. 2022లో 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్స్ 2024లో 120 అయింది. ఈ పెన్నే తీసుకుందాం.
2 ఏళ్లలో 100 రూపాయల నుంచి 120 రూపాయల దాకా పెరిగింది. 2 సినారియోలు మీకు ఇచ్చాను, 2 ఎగ్జాంపుల్స్, రెండింటిలో కూడా 100 నుంచి 120 అయింది. కానీ చూడండి, ఇక్కడ ఒక సంవత్సరం 100 నుంచి 115 అయింది, రెండో సంవత్సరం 115 నుంచి 120 అయింది. ఇక్కడ చూడండి, 100 నుంచి 115 అయిందంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎంత కనపడుతుంది మీకు? 15% కనపడుతుంది. ఇక్కడ 115 నుంచి 120 అయిందంటే 4% ఇన్ఫ్లేషన్ కనబడుతుంది. ఈ 4% ఎందుకు వచ్చింది? లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ పెరిగింది, బేస్ పెరిగింది, దాన్ని బేస్ ఎఫెక్ట్ అంటాం. అలాగే రెండో కేసులో చూడండి, ఇక్కడ ఇన్ఫ్లేషన్ 5% మొదటి సంవత్సరం, 100 కాస్త 105 అయింది. ఈసారి 105 కాస్త 120 అయింది. ఫైనల్గా 120 అయినాయి రెండు, కానీ చాలా ఎక్కువ కనిపిస్తుంది ఒక కేసులో తక్కువ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 2023-24 కంపేర్ చేస్తే బేస్ ఎఫెక్ట్ మూలంగా 14% కనిపిస్తుంది. తర్వాత మనీ ఫైనాన్స్ మానిటైజింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్. మన దేశం మనీ ఫైనాన్స్ని అలౌ చేయదు, మానిటైజింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్ని అలౌ చేయదు. అడ్వాన్స్డ్ కంట్రీస్ ప్రింట్ చేసుకొని చేస్తూ ఉంటాయి. మన బడ్జెట్లో ఫాలో అయ్యేది ఏంటంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్. అంటే ఎక్స్పెండిచర్కి అలాగే రెవెన్యూకి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఫిస్కల్ డెఫిసిట్ లాంటిది. 17 లక్షల కోట్ల ఫిస్కల్ డెఫిసిట్ ఉంది కదా, ఆ ఫిస్కల్ డెఫిసిట్ని బ్రిడ్జ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదో దాని తంట అది పడి అప్పులు తీసుకొస్తుంది. కొన్నేమో మార్కెట్ సెక్యూరిటీస్ రిలీజ్ చేస్తుంది, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ లాంటివి. కొన్నేమో స్మాల్ సేవింగ్స్ నుంచి అప్పు చేస్తోంది. ఇక్కడ రిజర్వ్ బ్యాంకు నోట్లు ప్రింట్ చేసి డబ్బులు ఇవ్వదు. అర్థమైంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఓన్లీ మీడియేటరే, మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్కి. రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే సెకండరీ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనటం అమ్మటం చేస్తుంది. అది మనీ సర్క్యులేషన్ కోసం, దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం, మనందరికీ తెలుసు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైమరీ సెక్యూరిటీస్, మొదటిసారి ప్రభుత్వం గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలీజ్ చేసినప్పుడు వాటిని కొనదు, బయట వాళ్ళకి అమ్ముతుంది, మీడియేటర్గా ఉంటుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైమరీ సెక్యూరిటీస్ని కొని మనీ క్రియేషన్ చేయదు. అర్థమైంది కదా, మనీ క్రియేషన్ చేస్తే మనీ సప్లై పెరుగుతుంది. అంటే ఈ మనీ ఫైనాన్స్ కానీ మానిటైజింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్ కానీ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బాండ్స్ని ప్రైమరీ మార్కెట్లో కొంటుంది. గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేసినప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంటుంది. కొన్నప్పుడు మనీని రిలీజ్ చేస్తుంది, ఎక్స్ట్రా కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి. అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆ పని చేస్తుంటాయి, మన దేశం ఆ పని చేయదు. కాబట్టి మన దేశం ఫాలో అయ్యేది డెఫిసిట్ ఫైనాన్సింగ్. ఫారిన్ కంట్రీస్ ఫాలో అయ్యేది కొన్ని సందర్భాలలో మనీ ఫైనాన్సింగ్ లేదా మానిటైజింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్. మానిటైజింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్ మూలంగా ఎక్స్ట్రా మనీ క్రియేషన్ జరుగుతుంది, దాంతో ఇన్ఫ్లేషన్ వస్తుంది. క్రాస్ సబ్సిడైజేషన్. మీరు చూడండి, ఇరిగేషన్కి ఏమో ఫ్రీగా ఇస్తారు పవర్, ఇండస్ట్రీకి ఏమో చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇరిగేషన్కి ఏమో ఫ్రీగా ఇస్తారు, కొంతమంది డొమెస్టిక్ కస్టమర్స్కి కూడా ఫ్రీగా ఇస్తారు. మరి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏది ఇండస్ట్రీకి వెళ్ళేటప్పటికి 8 రూపాయలు, కమర్షియల్ అయితే 9 రూపాయలు వేస్తారు. ఇండస్ట్రీకి ఏమో ఎక్కువ, అగ్రికల్చర్కి తక్కువ, డొమెస్టిక్ కస్టమర్స్కి తక్కువ. అంటే అగ్రికల్చర్లో డొమెస్టిక్ కస్టమర్స్కి నష్టాలు వస్తాయి కదా, అంటే గవర్నమెంట్కి నష్టాలు వస్తాయి కదా, వాళ్ళకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ, సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వటం వల్ల దాన్ని ఎక్కడ లాక్కుంటారు? ఈ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, కమర్షియల్ వాటి నుంచి ఎక్కువ చేసి లాక్కుంటారు. ఇక్కడ నష్టాన్ని అక్కడ పూడ్చుకోవటాన్ని క్రాస్ సబ్సిడైజేషన్ అంటాం. రైల్వేస్లో కూడా అదే జరుగుతుంది. మీరు రైల్వేస్ ఉదాహరణకి సబర్బన్ ట్రైన్స్, మద్రాసు వెళ్ళారనుకోండి, చెన్నై వెళ్ళారనుకోండి, చెన్నైలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి సబర్బన్ ట్రైన్లో 5 రూపాయలు పెట్టి టికెట్ కొంటే చాలా దూరం వెళ్ళొచ్చు, చాలా చీప్. అలాగే పాసెంజర్ ఫేర్స్ కూడా చీపే. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడేమో సబ్సిడీ ఇస్తున్నాం. ఇక్కడ ఫ్రైట్ ఏదైతే ఉందో, సరకు రవాణా ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ వసూలు చేస్తున్నాం, ఇక్కడ నష్టాలని పూడ్చుకోవటానికి. దీన్ని క్రాస్ సబ్సిడైజేషన్ అంటాం.
మన దేశంలో ఉన్నటువంటి క్రాస్ సబ్సిడైజేషన్ మూలంగా మన దేశం గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకానమీ కాలేకపోతుంది. ఫ్రూగల్ ఇన్నోవేషన్ అంటే మన దేశంలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, అల్ప ఆదాయ వర్గాల వాళ్ళు చాలామంది ఉన్నారు, బిలో మిడిల్ క్లాస్ చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైనా సరే ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేయటం, తర్వాత దాన్ని స్కేలప్ చేయటం, ఇది డెవలపింగ్ కంట్రీస్లో జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రిఫ్రిజిరేటర్ మొదలుగా మిట్టి కూల్ తయారు చేయడం జరిగింది. ఇటువంటి వాటిని ఫ్రూగల్ ఇన్నోవేషన్, పేదవాడు కూడా బతకడానికి అనుగుణంగా ఇలాంటి ఇన్నోవేషన్స్ అమెరికా లాంటి దేశాల్లో రావు, మన దేశం లాంటి దేశాల్లోనే వస్తాయి. ఇక చివరి వర్డ్ రిజల్యూషన్. ఈ స్టీల్ కంపెనీ నడపలేకపోతున్నారు, బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. సరే వీళ్ళు లోన్లు కట్టలేరు కదా, వెనక్కి ఈఎంఐలు కట్టలేరు కదా, అందుకని ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళారు. అక్కడ ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ని అపాయింట్ చేయటం, మేనేజ్మెంట్ని మార్చటం, ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత 2 మార్గాలు ఉంటాయి. బ్యాంకులకి వెనక్కి డబ్బులు కట్టేయాలంటే ఈ కంపెనీ వాళ్ళు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ కంపెనీని ఇలా లిక్విడేట్ చేసేయడం, అంటే అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటిని అమ్మేసి పార్ట్స్ అమ్మేసి క్లోజ్ చేసేయడం, దాన్ని లిక్విడేషన్ అంటారు. ఆ వచ్చిన డబ్బులు వీళ్ళకి పనిచేయడం. కానీ అది చేస్తే ఎకానమీ దెబ్బతింటుంది. ఎందుకంటే మళ్ళా ఈ స్టీల్ కంపెనీని మేనేజ్మెంట్ మార్చి అవసరమైతే ఇంకొంత లోన్ ఇచ్చి, తర్వాత వాళ్ళకి సహాయ సహకారాలు అందించి, అవసరమైతే కోల్ మైన్స్ని వాటికి అటాచ్ చేసి రకరకాల మెజర్స్ తీసుకొని మళ్ళీ ఆ స్టీల్ కంపెనీని పట్టాలెక్కించడాన్ని రిజల్యూషన్ అంటారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం రిజల్యూషన్, లిక్విడేషన్ కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఎన్సిఎల్టీకి వెళ్ళినటువంటి కంపెనీల్లో ఎక్కువ లిక్విడేషన్ వైపు వెళ్తున్నాయి. లిక్విడేషన్కి వెళ్తే ఏముంది చెప్పండి, ఏమొస్తుంది? ఈ స్టీల్ కాంపోనెంట్స్ అమ్ముతారు, స్క్రాప్ కొంత అమ్ముతారు, పాత కాంపోనెంట్స్ అమ్ముతారు, ఏదో కొద్దిగా పావలా బేడా వస్తే ఆ ఎస్బీఐకి, ఐసిఐసిఐకి వాళ్ళకి కడతారు. అలా కాకుండా దీన్ని మళ్ళీ పట్టాల మీదకి తీసుకొచ్చారనుకోండి, ఉద్యోగాలు ప్రొటెక్ట్ అవుతాయి, ఎకానమీకి మేలు జరుగుతుంది. అందుకే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ఉద్దేశం రిజల్యూషన్, లిక్విడేషన్ కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా రిజల్యూషన్ జరగటం లేదు. ఎక్కువ కేసెస్లో లిక్విడేషన్ జరుగుతుంది, వాల్యూ అంతా పోతోంది. రెండోది ఏంటంటే డిలే అవుతున్నాయి. 330 రోజుల్లో రిజల్యూషన్ చేయాల్సింది యావరేజ్ 800 రోజులు, 900 రోజుల దాకా వెళుతోంది. 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు. అంతేకాకుండా హెయిర్ కట్ ఎక్కువైపోతోంది, అంటే రికవరీ తగ్గిపోతుంది. రికవరీ కూడా కన్సిస్టెంట్గా లేదు. ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనమాట ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి. ఈ రోజుతో ఎకానమీ బేసిక్స్ అన్ని మాడ్యూల్స్ 20 మాడ్యూల్స్ ప్రజెంట్ చేశాను. ఎవరికైనా బేసిక్స్ మీద అవగాహన లేకపోతే ఈ 20 మాడ్యూల్స్ చూడండి. తర్వాత మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా, యూనియన్ బడ్జెట్ విన్నా, ఎకనామిక్ సర్వే విన్నా మీకు ఈజీగా అర్థమైపోతాయన్నమాట. సరే, మీరు ఈ సిరీస్ని ఎంజాయ్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ 20 మాడ్యూల్స్తో ఎకానమీ మీద కొంతైనా అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు ఏది చదివినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక వచ్చే సోమవారం నుంచి శుక్రవారం దాకా యాజ్ యూజువల్ ప్రతిరోజు 10 ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ కరెంట్ అఫైర్స్ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపు మీకు వీడియో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. మీరు కూడా సోమవారం నుంచి కరెంట్ అఫైర్స్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.